అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు సాయినియా డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజ్ ఫ్రై చేసి చూపిస్తానండి. దీనికోసం నేను ముందుగా ఒక క్యాబేజ్ వరకు తీసుకున్నాను. దీన్ని నేను సన్నగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపొడి వేసుకుని దీన్ని ఒక 2 విజిల్స్ వరకు ఉడకబెట్టుకున్నానండి. అలా ఉడికిన తర్వాత చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిందో. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం ముందుగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగనిచ్చి దీంట్లోనే తెల్లగడ్డలు కూడా వేసాను, వెల్లుల్లి. అవి వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను కూడా వేసేసుకున్నాను. ఇలా కొంచెంసేపు మగ్గనిచ్చినప్పుడు కరివేపాకు వేసుకొని దాంట్లోనే కొంచెం మిరప్పొడి కూడా వేసుకున్నానండి. కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత చూడండి బాగా వేగిపోయింది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఫ్రై రెడీ అయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.